ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. దేశంలో బుల్లెట్ రైళ్లను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 7 కారిడార్లను ప్రకటించి వీటి పనులను త్వరలో ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ ముంబై బుల్లెట్ రైల్ కారిడార్ కు సంబంధించిన డిపిఆర్ రిపోర్టు పూర్తయింది. దీంతో త్వరలోనే ప్రాజెక్టు శ్రీకారం చుట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ముంబై హైదరాబాద్ మధ్య రైలు ప్రయాణానికి 15 గంటల సమయం పడుతోంది. అదే బుల్లెట్ రైల్ కారిడార్ పూర్తయితే 3 గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఈ కారిడార్లో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు నడుస్తాయి. 2 గంటల 55 నిమిషాల్లోనే ముంబై హైదరాబాద్ మధ్య ప్రయాణం చేయొచ్చు. ఇక మల్టీ స్టాప్ ఆప్షన్లో దాదాపు 3 గంటల 13 నిమిషాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కారిడార్ 3 రాష్ట్రాల గుండా మొత్తం 671 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మహారాష్ట్రలో 457 కిలోమీటర్లు, కర్ణాటకలో 121 కిలోమీటర్లు, తెలంగాణలో 93 కిలోమీటర్ల మేర కారిడార్ విస్తరించి ఉంటుంది. మొత్తం 14 స్టేషన్లను నిర్మించనున్నారు. విక్రోలి, తానే, నవీ ముంబై, లోనావాలా, పింప్రి చించ్వాడ్, బారామతి, పందర్పూర్, షోలాపూర్, కలబురగి, కోకాపేట్, శంషాబాద్ స్టేషన్లుంటాయి. మహారాష్ట్రలో అత్యధిక స్టేషన్లుండనున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఈ కారిడార్ నిర్వహణ కోసం పెద్ద డిపో నెలకొల్పనున్నారు. ఈ కారిడార్లో అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ సవాళ్లు మహారాష్ట్రలో ఎదురుకానుంటాయి. ఇక్కడ కండాలఘాట్ విభాగంలో మొత్తం 24 కిలోమీటర్ల మేర 13 చోట్ల సొరంగాలను, అలాగే రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 35.3 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. దేశంలోనే మొట్టమొదటి హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ ప్రాజెక్టు అయితే ముంబై అహ్మదాబాద్ పనుల్లో పురోగతి లభించింది. మహారాష్ట్రలో 3వ పర్వత సొరంగం తవ్వకం ఇటీవల పూర్తయింది. కషాల్గర్ జిల్లాలోని దహను తాలూకాలోని అంబేసరి గ్రామంలో భారీ సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఈ సొరంగం 417 మీటర్ల పొడవు, 14.4 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్ నిర్మాణం కూడా పూర్తయింది. ఈ కారిడార్ 508 కిలోమీటర్ల మేర ఉంటుంది. 12 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా ముంబై అహ్మదాబాద్ ను కలుపుతుంది. వచ్చే ఏడాదిలో ఈ కారిడార్లో బుల్లెట్ రైలును ప్రారంభించాలని కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న తొలి రైలును పట్టాలెక్కించాలని చూస్తోంది. దేశంలో బుల్లెట్ రైళ్లను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 7 కారిడార్లను ప్రకటించి వీటి పనులను త్వరలో ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ ముంబై బుల్లెట్ రైల్ కారిడార్ కు సంబంధించిన డిపిఆర్ రిపోర్టు పూర్తయింది. దీంతో త్వరలోనే ప్రాజెక్టు శ్రీకారం చుట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ముంబై హైదరాబాద్ మధ్య రైలు ప్రయాణానికి 15 గంటల సమయం పడుతోంది. అదే బుల్లెట్ రైల్ కారిడార్ పూర్తయితే 3 గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఈ కారిడార్లో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో హైస్పీడ్ బుల్లెట్ రైలు నడుస్తాయి. 2 గంటల 55 నిమిషాల్లోనే ముంబై హైదరాబాద్ మధ్య ప్రయాణం చేయొచ్చు. ఇక మల్టీ స్టాప్ ఆప్షన్లో దాదాపు 3 గంటల 13 నిమిషాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కారిడార్ 3 రాష్ట్రాల గుండా మొత్తం 671 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మహారాష్ట్రలో 457 కిలోమీటర్లు, కర్ణాటకలో 121 కిలోమీటర్లు, తెలంగాణలో 93 కిలోమీటర్ల మేర కారిడార్ విస్తరించి ఉంటుంది. మొత్తం 14 స్టేషన్లను నిర్మించనున్నారు. విక్రోలి, తానే, నవీ ముంబై, లోనావాలా, పింప్రి చించ్వాడ్, బారామతి, పందర్పూర్, షోలాపూర్, కలబురగి, కోకాపేట్, శంషాబాద్ స్టేషన్లుంటాయి. మహారాష్ట్రలో అత్యధిక స్టేషన్లుండనున్నాయి. ఇక శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఈ కారిడార్ నిర్వహణ కోసం పెద్ద డిపో నెలకొల్పనున్నారు. ఈ కారిడార్లో అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ సవాళ్లు మహారాష్ట్రలో ఎదుర్కానున్నాయి. ఇక్కడ కండాలఘాట్ విభాగంలో మొత్తం 24 కిలోమీటర్ల మేర 13 చోట్ల సొరంగాలను, అలాగే రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 35.3 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు.
దేశంలోనే మొట్టమొదటి హై స్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్ అయితే ముంబై అహ్మదాబాద్ పనులు పురోగతి లభించింది. మహారాష్ట్రలో 3వ పర్వత సొరంగం తవ్వకం ఇటీవల పూర్తయింది. షాల్గర్ జిల్లాలోని దహను తాలూకాలోని అంబేసరి గ్రామంలో భారీ సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఈ సొరంగం 417 మీటర్ల పొడవు, 14.4 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్లో 130 మీటర్ల ఉక్కు వంతెన నిర్మాణం కూడా పూర్తయింది. ఈ కారిడార్ 508 కిలోమీటర్ల మేర ఉంటుంది. 12 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా ముంబై అహ్మదాబాద్ ను కలుపుతుంది. వచ్చే ఏడాదిలో ఈ కారిడార్లో బుల్లెట్ రైలును ప్రారంభించాలని కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న తొలి రైలును పట్టాలెక్కించాలని చూస్తోంది.